మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయ కలశములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 2024 సంవత్సరము ఫిబ్రవరి 14వ తారీఖు మరి నేటి నుంచి ఉపవాస దినంలో ప్రారంభించబడతా ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైతే ఉపవాసం ఉండాలనుకున్న వారు ప్రార్థన పూర్వకంగా మరి ఉపవాసంలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటున్నాం. మనలో దేవునికి ఏదైనా ఇష్టం లేనట్టయితే అవన్నీ కూడా తీసివేసుకొని దేవుని చిత్తంలో మరి ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి ఈ ఉపవాస దినంలో ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనవి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. లెంట్ దినాలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శ్రమ దినాలు అంటారు ఇవన్నీ కూడా. మరి ఈ సమయంలో ఉపవాసము నేటి నుంచి ప్రారంభించబడుతుండగా మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి మార్చ్ 30వ తారీఖు వరకు ఉపవాస దినాలు ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నేటి నుంచి ప్రారంభించేవారు ఆదివారంను వదిలేసి మరి 6 దినాలు మరి సోమవారం నుంచి శనివారం వరకు ఉపవాసం ఉంటారు. అదే రీతిగా కొంతమంది మరి నేటి నుంచి మరి ప్రతిరోజు కూడా ఉపవాసం ఉంటూ 46 రోజులు ఉపవాసంలో ఉంటారు. కొంతమంది మరి 20వ తారీఖు నుంచి ఉపవాస దినాలు ప్రారంభించినట్టయితే కంటిన్యూగా 40 దినాలు మరి మార్చి 30వ తారీఖు వరకు ఉపవాస దినాల్లో మరి పాల్గొంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉపవాసము అంటే ఏంటిది అనేది మొదటగా మనం ధ్యానించాలి. ఉపవాసము అనగానే దేవునికి సమీపంగా జీవించటము. మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు వరకు ఎవరైతే మీరు ఉపవాసం ఉండాలని అనుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి సమీపంగా జీవించేదే ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి నేటి నుంచి ఉపవాసంలో ప్రారంభించబడుతుండగా ఈ లెంట్ దినాలు, శ్రమ దినాలు ప్రారంభించబడుతుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉపవాసం ఉండండి. ఒకవేళ ఎవరైనా టాబ్లెట్స్ వాడుతున్నట్టయితే వారు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. వారు మరి టాబ్లెట్స్ చాలా అవసరం కాబట్టి వారి యొక్క ఆరోగ్యానికి అవసరం ఉన్నాయి కాబట్టి అటువారు మరి ఉపవాసం ఉండకున్నా కానీ ప్రార్థనలో పాలు పంచుకోవడం ఎంతో మంచిది. అలాగే గర్భము ఉన్న స్త్రీలు కూడా మరి ఈ సమయంలో ఉపవాసం ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అదే రీతిగా ఉపవాసం ఉన్నవారు మరి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ఉపవాసం ఉండడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. అదే రీతిగా ఈ స్ప్రింగ్ సీజన్ అంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వసంత కాలము. మరి వసంత కాలంలో మనం అడుగు పెడుతుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ స్ప్రింగ్ టైంలో మరి వసంత కాలంలో మనం చూస్తూ ఉంటాము. ఎండాకాలంలో మనం ప్రవేశించబోతుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చుట్టూ ఉన్న ప్రకృతిని చూసినప్పుడు ఆ ప్రకృతి అంతా కూడా మరి ఆ ఒక పాత స్వరూపం అంతా కూడా రాలిపోతుంది. మరి ఆకులన్నీ కూడా వెండిపోయి నూతన చిగురింపు అనేది వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి చిగురింపు అనేది కావాలి. మనలో పాతదంతా కూడా గతించిపోయి సమస్తము నూతనంగా చేయబడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవురాలకి మరి ఈ లెంట్ అనేది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి. ఈ వసంత కాలంలో మరి చిగురింపు అనేది ఏ రీతి అయితే వస్తుందో మనలో కూడా పాతదంతా కూడా, రోతదంతా కూడా, పాపంనంతా కూడా తీసివేసి మనలో కూడా ఒక చిగురింపు అనేది కావాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క లెంట్ దినాలలో మనల్ని మనము సరిదిద్దుకునే సమయము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది లెంట్ సమయంలో ఉపవాసం ఉంటారు కానీ దేవునితో గడపకుండా ఉపవాసం ఉండడంలో ప్రయోజనము లేదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే చాలామంది ఉపవాసం ఉండి వారి కడుపులో చంపుకొని మరి ఆకలైనా కానీ కడుపును చంపుకొని దేవునికి లోబడకుండా దేవుని చిత్తానుసారంగా ఉపవాసం ఉండడం వల్ల ఉండకపోవడం వల్ల ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఉపవాసము అన్నదే
రహస్యమందు నీ తండ్రికి నిన్ను నువ్వు కనపరుచుకోవాల్సిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఈ ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు వరకు మరి ఉపవాసంలో ఉండాలని ఆశపడిన వారు ప్రార్థన పూర్వకంగా మీలో దేవునికి ఏదైతే ఇష్టం లేనిదో అది తీసివేసుకోవడానికి ఇది ఒక మంచి సమయము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కలిపి ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో తెలియజేసిన మాటలను ధ్యానించబోతా ఉన్నాము. మరి సమయంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మరి యేసు ప్రభు తెలియజేసిన మాట, జీసస్ టీచర్స్ అబౌట్ ఫాస్టింగ్. మరి ఏ రీతిగా ఉపవాసం ఉండాలి అనేది ప్రభు అయిన యేసు క్రీస్తు మరి స్వయంగా కొండ మీద ప్రసంగంలో తెలియజేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరి ఉపవాసంలో ఉంటున్న బిడ్డలు ఏ రీతిగా ఉండాలో యేసు ప్రభు చెప్పిన మాటలను ఉదయకాలం మనం ధ్యానించబోతా ఉన్నాము. ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరుస్తూ ఈ ఉపవాసం దినాల్లో లెంట్ దినాలలో ఎక్కువ సమయము దేవునితో గడపడమే నిజమైన ఉపవాసము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం ఉపవాసం ఉండి నువ్వు దేవునితో గడపనట్టయితే దానివల్ల నీకు ఏమీ ప్రయోజనము లేదు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మనం ఎప్పుడైతే ఉపవాసంలో ఈ నేటి నుంచి ప్రారంభించబడుతున్నప్పుడు నీ సమయంని దేవునితో గడపడము ఎక్కువ సమయము మరి దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచి విధంగా జీవించాలన్నది ప్రభువైన యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగంలో తెలియజేసిన మాటలను హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో యేసు ప్రభు స్వయంగా కొండ మీద ప్రసంగంలో ప్రజలను ఉద్దేశించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 16వ వచనం నుంచి మరి 18వ వచనం వరకు ఈ ప్రాముఖ్యమైన సందేశాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఈ మాటలను ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా విని మరి ఉపవాసము ఉండే సమయంలో ఎలా ఉండాలో యేసయ్య చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని మరి యేసయ్యతో గడపడమే నిజమైన ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లెంట్ దినాలలో, ఈ శ్రమ దినాలలో, ఈ వసంత కాలంలో, ఈ స్ప్రింగ్ టైంలో మనం ఒక చిగురింపు అనేది కావాలి. మన పాత జీవితము, రోత జీవితం అంతా కూడా సమాధి చేయబడాలి. అలాగే ఈ ప్రాముఖ్యమైన సమయంలో యాష్ వెనస్డేగా మరి పిలువబడుతుండే కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ప్రభు పేరట ఆశపడి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరి బూడిద బుధవారము అని ఎందుకు ఈ యొక్క మాట వచ్చినదని సత్యాన్ని కొన్ని మాటలతో మీతో పంచుకుంటాను. పూర్వకాలము మరి ఆ సమయంలో మరి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శ్రమ దినంలో మరి 48 గంటలు శ్రమ దినాలుగా ఆ కాలంలో మరి వారందరూ కూడా ఆ సమయంలో శ్రమ దినాలుగా 2 దినాలు వారు పాటించేవారు. దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరి యేసు ప్రభు గుడ్ ఫ్రైడే శుక్రవారము మరి సిలువ వేయబడి సమాధి చేయబడి శనివారం సమాధిలో ఉన్నాడు. కాబట్టి ఈ 48 గంటలు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ 48 గంటలు మరి శ్రమ దినాలుగా మరి పిలువబడుతుండే. ఆ కాలంలో మరి పెద్దలందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి మరి పెద్ద పెద్ద మేధావులు అలాగే బిషప్స్ వారందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి మరి 48 గంటలు కాదు కానీ 40 రోజులు ఉపవాసం ఉండడము ఎంతో మంచిది, మరి దేవునితో గడిపే అనుభవం. కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉండాలని వారు నిర్ణయించారు. అదే రీతిగా యాష్ వెనస్డేగా ఎందుకు పిలువబడుతుందంటే ఆ కాలంలో మనం చూసినట్టయితే పోప్స్ కానీ వారి బిషప్స్ కానీ వారు ఏం చేసేవారంటే ఆ మట్టలు, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మనం ఈ యొక్క లెంట్ దినాలలో మరి మనము ఈస్టర్కి బొద్దుగా మరి మట్టల ఆదివారం మనమందరం కూడా జరుపుకుంటాము. మనమందరం కూడా ఆ మట్టలను పట్టుకొని దేవుని ఏ రీతి అయితే మహిమపరుస్తామో ఆ కాలంలో ఆ మట్టలతోని వారందరూ కూడా దేవునిని మహిమపరిచిన తర్వాత ఆ మట్టలన్నీ కూడా తెచ్చి దేవుని సన్నిధిలో ఆ మట్టలు పెట్టిన తర్వాత ఆ మట్టలన్నీ కూడా మరి వచ్చే సంవత్సరములకు మరి ఆ లెంట్ కాలం వచ్చే సమయంలో అవన్నిటిని కూడా కాల్చి బూడిద చేసి మరి బిషప్లు ద్వారా పోప్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నొసటి మీద ఆ ఒక బూడిదని పూసేవారు. కొంతమంది సిల్వర్ గుర్తు వేసేవారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, దానివల్లనే యాష్ వెనస్డే అని పిలువబడుతుంది. మనమైతే దేవుని సన్నిధిలో ఈ సమయంలో ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో గడపడమే చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవునితో రహస్యమందు మన తండ్రికి మనల్ని
మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచే సమయము అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ప్రజలందరికీ కూడా తెలియచేసిన మాట. హృదయకాలము నీకు నాకు కూడా ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ హృదయకాలం ఏసే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఉపవాసంలో మనం ఎలా ఉండాలి, ఉపవాస దినంలో మనల్ని మనం ఎలా దేవుని సన్నిధిలో కనపరుచుకోవాలనో ఏసయ్య స్వయంగా చెప్పిన మాటలను హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ సందేశాన్ని చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇది. మీరు ఉపవాసమును నేటి నుంచి ప్రారంభించబడుతుండగా మీరు ఎలా ఉండాలో ఏసయ్యనే స్వయంగా చెప్పిన మాటలు. హృదయకాలము ఈ మాటలను మనం ధ్యానిస్తుండగా ఉపవాస దినంలో మనం ఆల్రెడీ ప్రవేశించి ఉన్నాము. ఈ యొక్క 14వ తారీఖు మరి ఈ యొక్క సమయంలో లెంట్ దినాలు, శ్రమ దినాలు అని ఈరోజు నుంచి ప్రారంభించబడుతుండగా ఎలా నువ్వు ఉండాలో యేసు ప్రభు చెప్పిన మాటలను ధ్యానిస్తాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము, మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు వేశ్యధరవల దుఃఖముఖులై ఉండకుడే. మొదటగా ఉపవాసం ఉంటున్నప్పుడు చాలామంది అనేకులు వారు కనపరుచుకునే విధానం ఎలా ఉంటుందంటే ముఖాలన్నీ వికారంగా పెట్టుకొని మనుష్యులకు కనబడవలనని వారి ముఖాలు, ఎవరైనా అడిగితే అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పుకునేవారు. అలాంటి వారి గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే మీరు ఉపవాసం చేసినప్పుడు వేశ్యధరవుల దుఃఖముఖులై ఉండకుడే. దుఃఖమంతా ముఖంలో ఏదో వికారముగా ముఖాలను పెట్టుకొని ఆ రీతిగా ఉపవాసం ఉండడము దేవుని చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవునితో గడిపినప్పుడు నీ ముఖం అనేది ప్రకాశించబడుతుంది. మరి బైబిల్లో అనేక మంది ప్రవక్తలు కానీ సేవకులు కానీ వారు ఉపవాసంలో ఉన్నప్పుడు వారి ముఖాలు ప్రకాశించబడ్డాయి. ఉపవాసంలో దేవుని సన్నిధిలో మనము గడిపినప్పుడు మన ముఖాలు ప్రకాశించబడతాయి, మన హృదయంలో సంతోషం ఉంటుంది. చాలామంది ఈ యొక్క సంగతులు తెలియక మరి వారి ఉపవాసం అన్నట్టు మనుషులకు కనబడి ముఖాలంతా కూడా వికారము చేసుకుంటూ ఉపవాసంగా ఉండేవారు చాలామంది ఉంటారు. అలా ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేసి మీరు ఉపవాసం చేయించినప్పుడు వేశ్యధరవల దుఃఖముఖులై ఉండకుడి. తమ ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడలోని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. ఉపవాసము అనగానే ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజలరా, నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను, దేవునితో గడపడమే ఉపవాసము అనే దానికి అర్థము. అంటే దేవునికి సమీపంగా, వాసము దేవునితో గడపడము. ఉపవాసము ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజలరా, అనగానే దేవునికి దగ్గరగా ఉండడము, వాసం అంటే దేవునితో గడపడమే నిజమైన ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు తమ ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారంగా చేసుకుందరు, వారు తమ ఫలము పొందరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నిశ్చయంగా యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, వారు ఫలాన్ని వారు పొందరు అని. అలాంటి ఉపవాసము చేయవారు వారు ఎన్నటికీ కూడా వారి ఫలాన్ని పొందుకోరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది మనుషులకు కనబడవాలనని వారు ముఖాలు వికారం చేసుకునేవారు. అలాంటి వారు మరి వారు ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోరు. దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ స్వయంగా యేసు ప్రభువే చెప్తున్న మాటలు, తమ ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖంలోని వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొందాలని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నిశ్చయంగా యేసు ప్రభు తెలియజేస్తారు. అలాగే ఇదే అధ్యాయంలో చూసినప్పుడు మరి ఈ యొక్క 6వ అధ్యాయము 5, 6 వచనంలో కూడా చూసినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు తెలియజేసిన మాటలను జాగ్రత్తగా గమనించి ఆ మాటలు విని దేవుడు ఏ రీతి అయితే ఉపవాసం ఉండాలో మనకు తెలియజేశాడో ఆ రీతిగా ఉపవాసం ఉన్నప్పుడే ఆ ఉపవాసము దినాలలో దేవుని ఆశీర్వాదం పొంది, ఉపవాసం అనగానే దేవునితో గడిపినప్పుడు దేవుడు తప్పకుండా మన ఒక విన్నపములు విని మనకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడు తెలియచేసిన మాటలను చూసినట్టయితే, యేసయ్య తెలియచేసిన మాటలను చూసినట్టయితే 5, 6 వచ్చారు. మరియు మీరు ప్రార్థన చేయించినప్పుడు వేశ్యధరలో ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే నా ప్రార్థన అనేకులు వినాలి అని
వేషధార వల్ల ప్రార్థన చేయకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వారి ఆత్మీయ జీవితంలో మరి ఆ రీతిగా జీవించరు, కానీ వారు ప్రార్థన చేసినప్పుడు వారి మాటలు వింటే మరి అనేకులు వారు ఇంత గొప్ప వ్యక్తి అని అనుకోవాలని వేషధార వల్ల ప్రార్థన చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధార వల్ల ఉండకూడదు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలో వీధిలో మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమో. మరి ఆ సమయంలో చాలామంది వీధులలో నిలబడి, ఆ ఒక మలుపులలో నిలబడి, మూలలలో నిలబడి బిగ్గరగా ప్రార్థన చేసేవారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలా చేయకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలో వీధిలో మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొందరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు రహస్యమందు చూచిన నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలనో కూడా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎలా ప్రార్థన చేయాలని చూసినట్టయితే మనము ఈ 5వ వచనం కింది భాగంలో చూసినప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం మొదట వారు తమ ఫలం పొందరని నిశ్చయంగా చెప్తున్నానని చెప్తా. అంటే మనుషులకు కనబడేటట్టుగా ప్రార్థన చేస్తే, మనుషులకు వారి ప్రార్థన వినబడేటట్టుగా ప్రార్థన చేస్తే వారి ఫలాన్ని వారు పొందరు అని నిశ్చయంగా యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అలా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఏ ప్రార్థనకు జవాబు వస్తుందో చూసినట్టయితే 6వ వచనంలో చూసినట్టయితే, నువ్వు ప్రార్థన చేయించేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మనం దేవునికి మనల్ని మనం కనపరుచుకోవాలి, మనుషులకు కాదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మరి రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని సెలవిచ్చింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనుషులకు ఎప్పుడు కూడా మనల్ని మనం కనపరుచుకునే విధంగా ప్రార్థన చేయకూడదు. రహస్యమందు నీ తండ్రికి నువ్వు కనపరుచుకోవాలి. నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు నీ తండ్రికి నువ్వు కనపరుచుకున్నప్పుడు అప్పుడు నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదే కాలము లెంట్ దినాలలో, ఈ శ్రమ దినాలలో నేటి నుంచి ప్రారంభించబడుతుండగా నీవు దేవునికి కనపరుచుకో. నువ్వు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నీకు మధ్యలో నీ ప్రార్థన ఉండాలి. రహస్యమందు నీ తండ్రికి నువ్వు కనపరుచుకున్నప్పుడు నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. మనం చూసినట్టయితే 6వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే ఉపవాసం ఏ రీతిగా చేయాలనో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఉపవాసము చేయనట్టు మనుషులకు కనబడవాలని కాక, మనం ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడవడం కాక, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఈ యొక్క లెంట్ దినాలలో, ఈ శ్రమ దినాలలో ప్రవేశించున్నాము. మనం ఏ రీతిగా ఉండాలి అనేది యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో తెలియచేసిన మాట. ఉపవాసం చేసినప్పుడు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలను. నువ్వు ఉపవాసం చేయించినప్పుడు నీ తల అంచుకొని నీ ముఖము కడుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు నీ తండ్రికి నువ్వు కనపరుచుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇలాంటి దినంలో మరి నేటి నుంచి సిల్వ ధ్యానంలో కూడా ప్రారంభించబడతాయి, శ్రమ దినాలు ప్రారంభించబడతాయి. నువ్వు ఎలా ఉపవాసం ఉండాలో వాక్యము తెలియజేస్తుంది. యేసయ్యనే స్వయంగా కొండ మీద ప్రసంగంలో తెలియజేసిన మాట. ప్రియ దేవుని సంఘం, ఉపవాసం చేయించినప్పుడు మనుషులకు కనబడవాలని కాక, మరి మనుషులకు మనము ఉపవాసం ఉండి మనుషులకు కనబడినట్టయితే మనుషుల మధ్యలో మేము ఉపవాసం ఉంటున్నామని నువ్వు ప్రకటించుకొని మరి ఆ రీతిగా నువ్వు ఉపవాసం ఉండడంలో నీకు ప్రయోజనము ఏమి కూడా రాదు. ఎందుకంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది, యేసయ్యనే స్వయంగా చెప్పాడు. అలాంటి వారికి విషయంలో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, వారు తమ ఫలము పొందరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. మనుషులకు కనబడవాలనని, మనుషుల ముందు నేను ఎంతో గొప్పవానని చెప్పుకునే వారిలాగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని రహస్యమందు నీ తండ్రికి కనబడవలెను. రహస్యమందు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు దేవునికి నువ్వు కనబరుచుకొని నీ ప్రార్థన విన్నపంలో దేవునికి తెలియచేసినప్పుడు
దేవుడు ఆ విన్నపంలో ఉంటాడు. నువ్వు ఆ సమయంలో దేవునితో ఎక్కువ సమయం గడపడము. ఈ యొక్క లెంట్ దినాలలో, మరి నేటి నుంచి లెంట్ దినాలలో ప్రారంభించబడి ఉండగా నువ్వు ఉపవాసంలో ఉన్నప్పుడు దేవునితో గడపడం నేర్చుకున్నప్పుడే అది ఆశీర్వాదకరము, దీవెనకరము. ఒకవేళ ప్రార్థన లేకుండా, దేవునితో గడిపే అనుభవం లేకుండా, కేవలము ఉపవాసము మనుషులకు కనబడే రీతిగా నువ్వు ఉపవాసం ఉన్నట్టయితే దానివల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదని నిశ్చయంగా యేసయ్య చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని మనం దేవునికి కనపరుచుకునే విధానం, రాష్ట్రమందు నీ తండ్రికి నువ్వు కనపరుచుకోవాలని దేవుని వాక్యము తెలియదు. రాష్ట్రమందు నీ తండ్రికి కనబడవాలని నీవు ఉపవాసం చేయించున్నప్పుడు నీ తల అంటుకొని, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తల అంటుకొని, నూనెతో నీ తల అంటుకొని, నీ ముఖాన్ని కడుక్కొని దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకున్నప్పుడు నిశ్చయంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఎలాంటి దినాలలో నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉపవాసము ప్రారంభించినప్పుడు, మరి ఉపవాసంలో దేవునికి సమీపంగా నువ్వు జీవించినప్పుడే నీకు ఆశీర్వాదకరము, దీవెనకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇలా ఉపవాసం చేసిన వారు ఫలాన్ని పొందుకుంటారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. రాష్ట్రమందు నీ తండ్రికి కనబడాలో నీ ఉపవాసం చేయించినప్పుడు నీ తల అంచుకొని నీ ముఖంను కడుకొనము, అప్పుడు రాష్ట్రమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. రాష్ట్రమందు చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. అప్పుడు యేసయ్య మనకు ప్రత్యేకంగా ఆశీర్వాదం దయచేస్తాడు. ఆ ప్రతిఫలం అనేది మనం పొందుకుంటాము. ఎప్పుడు పొందుకుంటామంటే రాష్ట్రమందు నీ తండ్రికి కనపరుచుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టు ఉపవాసం చేసిన మనుషులకు కనబడవాలని కాక రాష్ట్రమందు నీ తండ్రికి కనబడాలని నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖంను కడుకొనుము, అప్పుడు రాష్ట్రమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. రాష్ట్రమందు దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడపడమే ఈ లెంట్ యొక్క ముఖ్య సందేశం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లెంట్లో పాతదంతా కూడా గతించిపోయి సమస్తము నూతనమైన జీవితం, నూతన చిగురింపు అనేది కావాలి. మనలో మార్పు కావాలి. కేవలం లెంట్ మట్టుకే కాదు, కానీ ఈ లెంట్ దినాలలో, ఈ సిల్వ దానంలో మనం అన్నీ ఒకేసారి వదిలేయం కష్టము. కాబట్టి ఒక్కొక్కటి వదిలేసుకుంటా, ఒక్కొక్కటి అన్ని కూడా వదిలేసి సంపూర్ణంగా దేవుని బిడ్డలుగా జీవించడమే లెంట్ యొక్క ముఖ్య సందేశము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈరోజు నుంచి లెంట్లో ఎవరైతే మరి ప్రార్థన పూర్వకంగా మీరు ఈ లెంట్లో మీరు ప్రవేశించినట్టయితే జాగ్రత్తగా తండ్రి అయిన దేవునికి మీరు కనపరుచుకుంటూ, రాష్ట్రమందు తండ్రికి మీరు కనపరుచుకుంటూ ఉపవాసం ఉండే ప్రార్థన చేయడం ద్వారా మీ ప్రతిఫలాన్ని నిశ్చయంగా మీరు పొందుకుంటారు. అట్టి కృప ఆశీర్వాదాలు దేవుడు మీకును అనుగ్రహించును గాక. వన్స్ అగైన్ ఈ లెంట్లో మీరు ఈరోజు నుంచి ఎవరైతే మరి లెంట్లో ప్రవేశిస్తున్నారో మరి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో గడపండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకునండి. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే రాష్ట్రమందు మీ తండ్రికి మీరు కనపరుచుకోవాలని దేవుని వాక్యం తెలియజే. రాష్ట్రమందు మనం యేసయ్యకు మనల్ని మనం కనపరుచుకొని మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నిశ్చయంగా మనం ప్రతిఫలం పొందుకుంటాము. దేవుడు ఈ లెంట్ దినాలలో 2024 సంవత్సరంలో అటు కృప ఆశీర్వాదాలు దేవుడు మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. ప్రతి ఒక్కరు కూడా మరి లెంట్లో ప్రార్థన పూర్వకంగా ప్రవేశించండి. మనుషులకు కనబడవాలని కాక దేవునికి కనబడే విధంగా, మీరు రాష్ట్రమందు తండ్రికి కనబడే విధంగా మీరు ఉపవాసం చేసినప్పుడు ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటారు. యేసు ప్రభువే స్వయంగా కొండమీద ప్రసంగంలో ఈ మాటలు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లెంట్ దినాలలో మరి నేటి నుంచి ఎవరైతే మరి లెంట్లో ఉండాలని ఆశపడుతున్నట్టయితే ప్రార్థన పూర్వకంగా లెంట్లో ప్రవేశించండి. దేవునితో ఎక్కువ సమయం గడపండి. రాష్ట్రమందు తండ్రి అయిన దేవునికి మీరు కనపరుచుకొని దేవునిని మహిమపరిచినట్టయితే తప్పకుండా మీరు మీ ఫలాన్ని పొందుకుంటారు ఈ లెంట్ దినాలలో. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు నైనా ప్రభా. మరి నేటి నుంచి నైనా శ్రమ కాలము ప్రారంభించబడుతుండగా, ఇలాంటి దినాలు ప్రారంభించబడుతుండగా నైనా ఎందరైతే మరి ప్రార్థన పూర్వకంగా ఈ లెంట్ దినాలలో ప్రవేశించుతుండగా నైనా ప్రభా, మరి నీతో ఎక్కువ సమయం గడిపినప్పుడు నిశ్చయంగా వారి యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటారని నువ్వు వాగ్దానం చేసిన దేవా. మరి ప్రతి ఒక్కరు కూడా మరి లెంట్ దినాలలో ఎవరైతే మరి నేటి నుంచి లెంట్లో నైనా ప్రవేశిస్తుండగా నైనా ప్రభా, వారు నీతో ఎక్కువ సమయం గడపడానికి నీ కృప ద్వారా వారికి మంచి మనస్సును దయచేయండి తండ్రి ప్రభా. మనుషులకు కనబడవాలని కాక నీకు కనబడే విధంగా మరి రాష్ట్రమందు తండ్రికి తాము కనపరుచుకుంటూ మరి ఆ రీతిగా ఉపవాసం ఉన్నప్పుడు నిశ్చయంగా వారు ఫలాన్ని పొందుకుంటారని నువ్వు వాగ్దానం చేసిన దేవా. మరి ఈ రోజు నుంచి ఎవరైతే ఉపవాసంలో ప్రవేశిస్తున్నారో బిడ్డలందరినీ కూడా నీ దయగల స్థల కింద దీవించి ఆశీర్వదించి ఒక నూతన చిగురింపు అనేది వారి జీవితంలో దయచేయండి, ఒక మార్పుని దయచేయండి తండ్రి ప్రభా. మరి మా జీవితంలో కూడా మార్పును దయచేయండి, నా జీవితంలో కూడా ఒక నూతన చిగురింపును మీరు దయచేయమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఈ రోజు నుంచి మరి లెంట్లో ప్రవేశిస్తున్న బిడ్డలందరినీ కూడా భద్రపరచండి, కాపాడండి. నీ వాక్యంలో ఎదగడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మరి నేను భారతదేశానంతటి కూడా దీవించండి. భారతదేశంలో మరి లెంట్లో ప్రవేశిస్తుండగా బిడ్డలను దీవించండి. అలాగే సేవకురాలు నైనా వారిని కూడా దీవించండి, వారిని ఇంకా బలపరచండి. నీ వాక్యంలో నైనా ప్రభా వారికి ఇంకా గొప్ప జ్ఞానంను దయచేసి మరి ప్రజలకు ఏ రీతిగా బోధించాలో నైనా ప్రభా నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నైనా ప్రభా. ఈ లెంట్ దినాలలో నైనా నీతో ఎక్కువ సమయం గడపడానికి నీ కృప ద్వారా నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎవరు కూడా కోల్పోకుండా నీ సన్నిధిలో నైనా కనపరుచుకుంటూ నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో నైనా మనల్ని వర్ధిల్ల చేయండి, కాపాడండి, భద్రపరచండి నైనా ప్రభా. అలాగే ఉపవాస దినంలో ఉంటుండగా నైనా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప వెలుగును మీరు ప్రకాశింపచేయమని యేసయ్యా ఈ రోజంతట్లో కూడా మనల్ని కాపాడమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మరి ఎవరైతే ఉపవాసం ఉండాలని ప్రార్థన పూర్వకంగా ఉపవాసంలో ప్రవేశించినట్టయితే దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక, ఆమేన్.